అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం రేషియో ప్రపోర్షన్ చాప్టర్ చూద్దాం. రేషియో ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం. ఓకే, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. అయితే నిష్పత్తి అంటే ఏంటి? నిష్పత్తి అంటే సపోజు ఏదైనా రెండు వస్తువులు ఉన్నాయనుకోండి, ఆ రెండు వస్తువులని కూడా మనం పోల్చడం అంటారనమాట. సపోజ్ ఏ అనే ఒక వస్తువు, బి అనే ఒక వస్తువు ఉందనుకో, ఈ రెండు వస్తువులని మనం పోల్చినప్పుడు ఎలా చెప్తాం అంటే నిష్పత్తి రూపంలో రాసేటప్పుడు A/B. A/B అనేది మనం నిష్పత్తి అంటాము. అంటే ఏ అనే ఒక వస్తువు, బి అనే ఒక వస్తువుని పోల్చేటప్పుడు మనం ఎలా రాస్తామంటే A/B రాస్తాము. A/B అంటే ఇది నిష్పత్తి అనమాట. అయితే ఏని ఏమంటారంటే పూర్వపదం అంటారు. ఏని పూర్వపదం అంటారు, మరి బిని ఏమంటారంటే పరపదం అంటారు. ఓకే, అయితే ఇప్పుడు A/B అంటే ఏంటి? నిష్పత్తి కదా. దీనికి విలోమ నిష్పత్తి ఏంటంటే, విలోమ నిష్పత్తి ఏంటి? బి ముందు రాయాలి, ఏ తర్వాత రాయాలి. విలోమ నిష్పత్తి అంటే B/A. ఓకే, ఇప్పుడు A/B/C యొక్క విలోమ నిష్పత్తి ఏంటి? A/B/C యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే 1/A/1/B/1/C. ఇది ఇప్పుడు B/A నిష్పత్తి వచ్చింది కదా, A/B విలోమ నిష్పత్తి కూడా 1/A/1/B అవుతుంది. ఓకేనా? అప్పుడు B/A అవుతుంది అన్నమాట. ఓకే, ఇలా చేసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే బహుళ నిష్పత్తి ఏంటి? బహుళ నిష్పత్తి అంటే ఏంటంటే, బహుళ నిష్పత్తిని మనం ఇంకేమంటాం అంటే మిశ్రమ నిష్పత్తి అంటాం, లేదా సంకీర్ణ నిష్పత్తి అంటాం. బహుళ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి. ఓకే, బహుళ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి అని అంటాం అనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మాట్లాడదాం. బహుళ నిష్పత్తి అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. సపోజ్ నిష్పత్తి అంటే ఏంటంటే ఏదైనా రెండు వస్తువులు పోల్చడం అంటే A/B అనేది ఒక నిష్పత్తి అనుకో. అలాంటిది మనకి బహుళ నిష్పత్తి అంటే ఇలాంటివి చాలా టైమ్స్ రావాలన్నమాట. సపోజ్ A/B కానీ, లేదంటే C/D లేదా E/F సో అంటే ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా మనకి బహుళ నిష్పత్తి అవుతాయి. అయితే ఇప్పుడు ఈ A/B, C/D, E/F యొక్క బహుళ నిష్పత్తి ఏంటంటే, వీటి యొక్క బహుళ నిష్పత్తి అని అడిగాడు అనుకో, అప్పుడు బహుళ నిష్పత్తి అడిగినప్పుడు A/B ఇంటూ C/D ఇంటూ E/F అనమాట. ఇది మనకి ఫార్ములా అనమాట. అంటే ఇలాగా ఒక నిష్పత్తితో పాటు ఇంకొక రెండు నిష్పత్తులు కానీ, ఒకటి కన్నా ఎక్కువ నిష్పత్తులు ఇచ్చినప్పుడు వాటి బహుళ నిష్పత్తి అడిగాడు అనుకో, అప్పుడు A/B ఇంటూ C/D ఇంటూ E/F అదే ఫార్ములా. బహుళ నిష్పత్తి అడిగితే ఈ విధంగా మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2:3, 4:5, 5:6 ఇచ్చాడు అనుకో. వీటి బహుళ నిష్పత్తి అడిగినప్పుడు మనం ఏం అర్థం అంటే 2/3 ఇంటూ 4/5 ఇంటూ 5/6. ఇప్పుడు ఎంత వచ్చిందో అంత రాయాలి. 4 8 8 40 5 6 30 33 90 0కి 4/9. ఇది ఈ 2:3, 4:5, 5:6 యొక్క బహుళ నిష్పత్తి అనమాట. అది నెక్స్ట్ మనం ఇంకోటి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే అనుపాతం. అంటే అనుపాతం అంటే ఏంటంటే, సపోజు అనుపాతం అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, సమానత్వం అంటే దేనికి సమానత్వం? మనం అనుపాతం గురించి నేర్చుకున్నాం కదా. అనుపాతం అంటే ఏంటంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సమానత్వం. దేనికి సమానత్వం అంటే, సమానత్వం అంటే ఈక్వల్ టు కదా. దేనికి సమానత్వం అంటే ఒక నిష్పత్తి తీసుకుందాం, ఇంకొక నిష్పత్తి తీసుకుందాం. అంటే రెండు నిష్పత్తుల సమానత్వమే మనకి ఏంటంటే అనుపాతం అనమాట. రెండు నిష్పత్తుల సమానత్వమే అనుపాతం అనమాట. అయితే ఇప్పుడు
ఎలా అంటే చెప్పాలంటే అనుపాత నియమం అంటారు కదా. అనుపాత నియమం అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ఉంది కదా, చివరిలో ఉన్నవి ఇలా చేసుకోవాలన్నమాట. అది ఇప్పుడు ఏడి ఇది బీసీ. ఓకే, అంటే ఏడి ఈజ్ టు బీసీ. ఇదే మనకి ఏంటంటే అనుపాత నియమం అంటాం. అనుపాత నియమం అంటాం అన్నమాట. నెక్స్ట్ ఈ రెండిటిని ఏమంటామంటే, ఈ బీసీ ఉంది కదా, ఈ రెండిటిని ఏమంటామంటే మనకి మధ్య పదాలు అంటాం. ఈ రెండిటిని మనం మధ్య పదాలు అంటాం. ఈ చివరిలో ఉన్నాయి కదా ఈ రెండు ఏవి, ఏడీలు, వీటిని ఏమంటామంటే అంత్య పదాలు అంటాం. వీటిని అంత్య పదాలు అంటాం. నెక్స్ట్ ఇది అనుపాత నియమం. నెక్స్ట్ నాలుగవ అనుపాతము. నాలుగవ అనుపాతం అంటే నాలుగవ అనుపాత నియమం అంటే దాన్ని ఏమంటామంటే, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఒక నిష్పత్తి తీసుకుందాం A:B, ఇంకొక నిష్పత్తి C:D. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకో, ఈ రెండు ఈక్వల్ అనుకో, అయినా Dని నాలుగవ అనుపాతం అంటారు. ఇప్పుడు ఏమన్నారు, నాలుగవ అనుపాతం కావాలి. నాలుగవ అనుపాతం కావాలి. అనుపాతం అంటే మనం నేర్చుకున్నాం. ఇంకా చాలా ఫార్ములాస్ ఉంటాయి. నాలుగవ అనుపాతం, మూడవ అనుపాతం, మధ్యమ అనుపాతం, ఇది ఫార్ములాస్ అనమాట. నాలుగవ అనుపాతం ఏంటంటే సపోజ్ ABCD. డి అంటే ఏంటి, నాలుగవదే కదా, అంటే D మనకు కావాలి. D ఇప్పుడు దీన్ని A:B ఎలా రాసుకోవచ్చు, A/B, C:D, C/D. ఓకేనా. ఇప్పుడు D ఏమవుతుంది, B/C/BC/A. అంటే నాలుగవ అనుపాత సూత్రం ఏంటంటే D BC/A అన్నమాట. ఓకే, అయితే మూడవ అనుపాతం లేదా ఏంటంటారు తృతీయ అనుపాతం. మూడవ అనుపాతం లేదా తృతీయ అనుపాతం. దీని ఫార్ములా ఏంటంటే సపోజ్ A:B B:C అయిందనుకో, A:B B:C అయితే మూడవ అనుపాతం ఏంటంటే A:B ఎలా రాసుకోవచ్చు, A/B, B:C ఎలా రాసుకోవచ్చు, B/C. మూడవ అనుపాతం అంటే C కావాలి కాబట్టి C B²/A. ఇది ఫార్ములా. ఇది మూడవ అనుపాతానికి. నాలుగవ అనుపాతానికి ఫార్ములా ఏంటంటే D BC/A. ఈ ఫార్ములాస్ అనేవి మనకు గుర్తుంటారు. నాలుగవ అనుపాతం అంటే ABCD, D BC/A. మూడవ అనుపాతం అంటే ABC, మూడోది కాబట్టి C B²/A. నెక్స్ట్ మూడవ అయిపోయింది, నాలుగవ అయిపోయింది కదా, మూడవ అయిపోయింది, నాలుగవ అయిపోయింది. ఇప్పుడు మధ్యమ అనుపాతం. ఓకే, మధ్యమ అనుపాతం అంటే మన దీన్ని రెండవ అనుపాతం అంటారు. దీనికి ఫార్ములా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ A:B B:C అయిందనుకో, ఇప్పుడు రెండవ కాబట్టి AB, రెండవ కాబట్టి ఇప్పుడు ABCD వచ్చిందనుకో, ఇప్పుడు ఏమన్నాడు మనకి, రెండవ లేదా మధ్య అనుపాతం కావాలంటే అంటే మనకు B ఉన్న ఫార్ములా అనేది మనకు కాల్కులేట్ చేయాలి. అంటే ఇప్పుడు A:B అంటే A/B కదా, B:C అంటే B/C. మనకు B కావాలి కాబట్టి B² AC. ఓకే, అంటే B √AC. ఇప్పుడు మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఫార్ములాలను ఒక దగ్గర రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగవ అనుపాతం అంటే ఫార్ములా. నాలుగవ అనుపాతం అంటే ఏంటి, ఇప్పుడు ABCD. నాలుగవ అనుపాతం అంటే TA కదా, కాబట్టి D ఏమవుతుంది, BC/A. ఇది నాలుగవ అనుపాతం. ఓకే, నెక్స్ట్ మూడవ అనుపాతం లేదా తృతీయ అనుపాతం. ఈ నాలుగవ అనుపాతం ఉంది కదా, దీన్ని చతుర్థి అనుపాతాన్ని కూడా అంటారు అనమాట. ఇప్పుడు మూడు అనుపాతం లేదా తృతీయ అనుపాతం ఉందా, దీని ఫార్ములా ఏంటి, ABCD కదా. మూడు అనుపాతం అంటే ABC కదా, C కావాలన్నమాట, అంటే C B²/A అనేది ఫార్ములా. నెక్స్ట్ మధ్యమ అనుపాతం లేదా రెండవ అనుపాతం. ఓకే, రెండవ అనుపాతం అంటే ABCD. రెండవ అనుపాతం కాబట్టి మనకు B కావాలి, అంటే B √AC. ఓకే, ఇది మనకి ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకుంటాం అన్నమాట. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ A:B
A/B 2:3 ఇచ్చాడు అనుకో, 2:3 ఇచ్చాడు అనుకో, B/C 4:5 ఇచ్చాడు అనుకో, అయితే మనకి A/B/C ఎంత అని అడుగుతారు. దీన్ని మనం ఎలా కాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు A/B 2:3 కాబట్టి ఇప్పుడు మనం ముందు 2:3 రాయాలి. తర్వాత ఇదేంటి A, ఇదేంటి B. ఇప్పుడు మనకి B/C 4:5 ఇచ్చాడు కాబట్టి B కిందని 4 రాయాలి. అంటే 4 ఇది C కదా, ఇది C, 4 ఇది C కదా, 4 C అంటే 5. ఓకేనా. ఇలా రాసిన తర్వాత ఇలా 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 యారో మార్క్ పెట్టుకోవాలి. దీనికి మళ్ళీ యారో మార్క్ పెట్టుకోవాలి, దీనికి యారో మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత 2 4 ఎంత 8. ఓకే. ఈస్ట్ 3 4 ఎంత 12. ఈస్ట్ 5 3 ఎంత 15. ఓకేనా. ఇది ఈ నిష్పత్తి వచ్చింది కదా, ఇదే మనకి A/B/C. ఇదే మనకి A/B. ఇప్పుడు ఇలాగ ఏ విధంగా అయినా మన ఎగ్జామ్స్లోని మనకి A/B ఒక నిష్పత్తి ఇచ్చి B/C ఒక నిష్పత్తి ఇస్తే మనకి A/B/C కాల్కులేట్ చేయమంటే ఈ విధంగా మనం షార్ట్కట్లో ఈ విధంగా మనం చేసి A/B/C కాల్కులేట్ చేస్తాం. ఓకే, అదనమాట. కాల్స్తే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ X/Y 3:5 తీసుకుందాం. ఓకే. Y/Z 2:3 తీసుకుందాం. అయితే మనకి ఏం అడిగాడు, X/Y/Z ఎంత అని అడిగాడు. లేదు, ఫస్ట్ X/Y ఎంత 3:5 అంటే ఇది X ఇది Y. ఓకేనా. ఇక్కడ Z వేసుకోండి. అంటే నెక్స్ట్ ఏంటి, Y/Z ఎంత 2 అంటే Y ఎంత 2. ఓకే. Z ఎంత 3. ఇప్పుడు యారో మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా. 3 రెళ్ళు ఎంత 6, 5 రెళ్ళ 10, 5 3 15. ఓకే. ఈ 6:10:5 మనకేంటి A/B/C అనమాట. ఓకేనా. ఈ విధంగా కాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకో ఏముంటాయంటే ఇంకొక మోడల్లో వస్తుంది. అదేంటంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ P = 3/5 Q, Q = 1/3 R. అయితే P/Q/R ఎంత అని అడిగాడు. ఇప్పుడు ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ముందు నిష్పత్తి రూపంలో వీడు తీసుకొని రాసుకోవాలి. సపోజ్ P = 3/5Q అంటే P = 3/5Q కదా. ఇక్కడ ఇక్కడ 5ని Pతో గుణించాలన్నమాట. 5P = 3Q. ఓకే. అప్పుడు Q నెట్ తీసుకొచ్చాం అనుకో, P/Q = 3, 5 నెట్ తీసుకుని వెళ్తే 5 అంటే P/Q ఎంత 3:5 అనమాట. ఓకేనా. ఇప్పుడు అలాగే సేమ్ మనకి Q = 1/3R కదా, Q = 1/3R. ఇప్పుడు మనం ఏం చేయాలంటే Rని ఇటుపక్క తీసుకుని రావాలి. Q/R ఎంత 1/3 అంటే Q/R ఎంత =1:3. ఏదైనా సరే మనం P/Q Q/R అంటే ఇప్పుడు P/Q Q/R రూపంలో రాసుకోవాలంటే ఇక్కడ ఏదైతే ఎండ్ అయిందో ఇక్కడ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఆ విధంగా మనం నిష్పత్తులు రాసుకుంటే మనకి ఫైనల్గా మనకి P/Q/R అని మనం కాల్కులేట్ చేయొచ్చు అనమాట. P/Q/R ఏ విధంగా కాల్కులేట్ చేస్తామంటే ఫస్ట్ ఏం చేస్తాం, P/Q ఉంది కదా, P/Q ఎంత 3:5 అంటే ఇది P ఇది Q. నెక్స్ట్ Q/R, ఇది Q/R కాబట్టి 1:3. Q ఎంత 1, R ఎంత 3. ఇప్పుడు మనం కాల్కులేట్ చేయమాట ఏరో మార్క్ పెట్టాలి. దీనికి ఏరో మార్క్ పెట్టాలి, దీనికి ఏరో మార్క్ పెట్టాలి. ఇప్పుడు 3 × 1 ఎంత 3. ఓకే. 5 × 1 5, 5 × 3 15. సో ఈ నిష్పత్తి మనకి ఏ నిష్పత్తి అవుతుందంటే P/Q/R. ఓకేనా. ఈ విధంగా కాల్కులేట్ చేస్తూ ఉంటాం. ఇది ఒక మోడల్ అనమాట. నెక్స్ట్ ఇంకా సేమ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. మనకి ఇంకో ప్రాబ్లం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6:X = 3:5 అయిందనుకో. అయితే X = ఎంత.
ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు కదా. ఇప్పుడు మనం ఎక్స్ ఏ విధంగా కాల్కులేట్ చేస్తామంటే 6:x అంటే ఎలా రాసుకుంటాం మనం, 6/x ఈజ్ ఈక్వల్స్ టు 3:5 అంటే 3/5. ఓకేనా. అప్పుడు మల్టిప్లికేషన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6/5 33x. ఓకే, 3 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే అది. ఓకేనా, ఆన్సర్ 10 అనమాట. అది నెక్స్ట్ చూడండి, సింపుల్గా మనము ఇందాక ఫార్ములాస్ చూసాం కదా, 6, 8, 9ల యొక్క 4వ అనుపాతం ఎంత అని అడిగాడు. అంటే సపోజ్ 4వ అనుపాతం ఎంత, 4వ అనుపాతం ఎంత అంటే నేను ఫార్ములా గుర్తుకు రావాలి. 4వ అనుపాతం ఫార్ములా ఏంటి, ABCD. మనకి 4వ అనుపాతం కావాలి కాబట్టి 1 2 3 4 D 4 కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫార్ములా, BC/A. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, 3 ఇచ్చాడు. అంటే ఇది A, ఇది B, ఇది C. మనం D కాల్కులేట్ చేయాలి. B ఎంత, 8 ఇంటూ C ఎంత 9 బై A ఎంత 6. 2 3 2 4 9 4 ఎంత 36/3. 3 1 ఆన్సర్ ఎంత 12. సో ఇదే మనకి చతుర్థ అనుపాతం లేదా 4వ అనుపాతం ఆన్సర్ ఎంత వచ్చిందంటే 12. ఈ విధంగా మనం కాల్కులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చతుర్థి అనుపాతం గురించి ఒక ప్రాబ్లం అయితే మనం చేసాం. అదేవిధంగా మనం 3వ అనుపాతం యొక్క ఫార్ములా, 3వ అనుపాతం గురించి ఒక ప్రాబ్లం చూద్దాం. 3వ అనుపాతం అంటే ABCD. 3వ అనుపాతం కాబట్టి మనకి సిది కావాలి. C ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే B²/A. అంటే మనకి ఎన్ని పదాలు ఇస్తాడంటే క్వశ్చన్లోని 2 పదాలు ఇస్తాడు. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. 2 పదాలు అంటే మనకేంటి 4, 6 యొక్క 3వ అనుపాతం ఎంత అని అడిగాడు. అంటే చెప్పాను కదా, 3వ అనుపాతం ఇప్పుడు కూడా 2 పదాలు ఇస్తాడనమాట. సో 4, 6 ఏంటి, ఇది B, ఇది A, ఇది B. ఓకే, అంటే 3వ అనుపాతం C ఈజ్ ఈక్వల్స్ టు B²/A కదా. B ఎంత 6 అంటే 6²/A ఎంత 4. ఓకేనా, 36/4 4 1 4 ఓకేనా, 9 వచ్చింది కదా ఆన్సర్. అంటే 9 వచ్చింది కదా. ఇది మనకి 3వ అనుపాతం అనమాట, 3వ అనుపాతం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మధ్యమ అనుపాతంకి మనం ఫార్ములా ఏంటి, మధ్యమ అనుపాతంకి లేదా ఇంకో విధంగా ఏమిటంటే 2వ అనుపాతం ఫార్ములా ఏంటి చూడండి, ABCD కదా. 2వ కాబట్టి AB అంటే B కావాలన్నమాట. B ఈజ్ ఈక్వల్స్ టు √AC ఫార్ములా. అంటే A ఇస్తాడు, C ఇస్తాడు, మనం B కాల్కులేట్ చేయాలి. అంటే 2 పదాలు ఇస్తాడు అనమాట. ఏ ప్రాబ్లం 8, 18ల యొక్క మధ్యమ అనుపాతం ఎంత అని అడిగాడు. మధ్యమ అనుపాతం అంటే B ఈజ్ ఈక్వల్ టు √AC కదా. ఇక్కడ ఏ ఎంత 8. ఓకేనా, 8 ఇంటూ C ఎంత 18. ఓకేనా, 18 ఎంత 144 అంటే ఈజ్ ఈక్వల్ టు 12. అంటే B ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 12. ఇదే మధ్యమ అనుపాతం లేదా 2వ అనుపాతం అనమాట. ఇది మధ్యమ అనుపాతం లేదా 2వ అనుపాతం. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట. ఇది యాక్చువల్గా. ఇప్పుడు ఇందాక మనం విలోమ నిష్పత్తి గురించి మనం మాట్లాడుకున్నాం. విలోమ నిష్పత్తి అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ A/B యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే B/A. ఓకేనా. ఇప్పుడు A/B/C యొక్క విలోమ నిష్పత్తి ఏంటంటే 1/A/1/B/1/C. ఇది ఫార్ములా. దీని గురించి మనం ఒక ప్రాబ్లం అయితే చేద్దాం. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఇప్పుడు 2:3:4 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అడిగినప్పుడు మనం 1/2:1/3:1/4 ఈ విధంగా మనం రాసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం నిష్పత్తి రూపంలో విడదీయాలంటే, ఇప్పుడు వీటికి మనం కాసా కట్టాలన్నమాట. 2, 3, 4 కదా. 2, 3, 4 కామన్ టర్మ్ చూడాలన్నమాట. కామన్ టర్మ్ ఏంటంటే చూడండి, 2 1 2 2 ఇక్కడ
3 ఎలాగ ఉన్నది అలా రాసుకోవాలి. 2 3 6, 6 12 అంటే 12 అనమాట. ఓకేనా. కాసేపు ఎంత వచ్చిందంటే 12. ఓకే. ఇప్పుడు 12 అంటే ఇప్పుడు 1/2:1/3:1/4 కదా. ఇక్కడ 12 వచ్చింది కదా. 2 ఎంతల 12, 2 ఎంతల 12, 2 6లే కదా అంటే 6. ఓకేనా. 3 ఎంతల 12, 4 కాబట్టి 4, 4 ఎంతల 12 అంటే 3 కాబట్టి 3. మనకి నిష్పత్తి ఎంత వచ్చిందంటే 6:4:3. ఇలాగ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం కాసా కట్టి కామన్ టర్మ్ తీయాలి. ఆ కామన్ టర్మ్ని తీసి ఎంతలో పోతుందో అది ఇక్కడ వేయాలన్నమాట. ఓకేనా. ఓకే. ఈ విధంగా మనం నిష్పత్తిని అయితే విలోమ నిష్పత్తి అయితే ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ 3 బస్సుల యొక్క వేగాల మధ్య నిష్పత్తి 12:15:20 అయితే గమ్యస్థలం చేరడానికి పట్టే కాలం ఎంత? ఓకేనా. వేగాలు ఇచ్చాడు, కాలం అడిగాడు. అంటే ఇవి వేగాలు. ఓకేనా. మనకి కాలాలు అడుగుతున్నాడు. అంటే గమ్యస్థానానికి చేరపట్టడానికి కాలం ఎంత అంటే నిష్పత్తి రూపంలో కావాలంట. అంటే ఒక 3 బస్సులు అంట 12:15:20 నిష్పత్తి వేగాలు తేలుతున్నాయట. అయితే అవి వాటి గమ్యస్థానాలను చేరడానికి పట్టే కాలాల నిష్పత్తి అని అడుగుతున్నాడు. అంటే వేగం ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా దూరం బై కాలం. ఓకేనా. అంటే v ఈజ్ ప్రపోర్షనల్ టు 1/2 అంటే విలోమ నిష్పత్తి. ఓకే. అనులోమానుపాతంలో కాదు, విలోమానుపాతంలో ఉంటాయి కాబట్టి దీన్ని ఎలా రాసుకోవాలంటే 12:15:20 ఎలా రాసుకోవాలంటే 1/12:15:1/20 సేమ్ ఫార్ములా కసా కట్టాలి మనం. 12, 15, 20 కదా. చూడండి 3 4ల 3 5ల ఇది తెగదు కాబట్టి ఎలా ఉన్నది అలా రాసేయాలి. నెక్స్ట్ ఓకేనా. 4 తీసుకుంటే 4 1ల 4 ఇది తెగదు, 4 5 లేదు. ఓకేనా. మళ్ళీ 5తో తెగుతుంది కదా, 5 1ల నెక్స్ట్ 1 1 1 1 1 ఇంటూ 1 ఇంటూ 1 1 1 ఇంటూ 1 1 1 ఇంటూ 5 5 5 ఇంటూ 4 20 20 ఇంటూ 3 60. మన కసకి ఎంత అంటే 60 వచ్చిందనమాట. 60 అంటే 60 వచ్చింది కదా. 12 ఎంతలు 60 5లు అంతే కదా. 5:15 ఎంతలు 60 4 20 ఎంతలు 23 అంటే 5:4:3 మనకి నిష్పత్తి అనమాట, కాలాల నిష్పత్తి. ఓకే. అంతే. థ్యాంక్ యూ.